ఈ ఆరెంజ్ ఎల్లో కాదండి, రెడ్ అలర్ట్ ఇచ్చారు ఆ రెండు డిస్ట్రిక్ట్స్ కి. ఉమ్, అలర్ట్ ఇచ్చారు కదా, మరి టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళంతా ఇచ్చారు కదా. దాన్ని మనం ఎలా వాడుకున్నాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, సడన్ గా 150 క్యూసెక్స్ నుంచి ఏదో 10,000 క్యూసెక్స్ దాటిపోయింది అని అంటున్నారు ఆయన. ఎవరు? ఎండి ఆఫ్ వాటర్ బోర్డ్, యా, ఎండబ్ల్యూఎస్ఎస్బి. సో ఇది ఏమి సడన్ గా కాలేదే, అలర్ట్స్ అవుతూనే ఉన్నాయి కదా, ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నది. మీకు అక్కడ ఎంత ఎంత సెంటీమీటర్స్ ఆఫ్ నీళ్లు, ఎంత ఎంఎం ఆఫ్ నీళ్లు పడుతుంటే అక్కడి నుంచి ఇక్కడికి ఎంత జారుతాయి అని చెప్పి మొత్తం సైన్స్ ఇది. ఉమ్, మొత్తం సైన్స్, మొత్తం అవగాహన ఉంది. ఎందుకంటే మూసి పుట్టుకునే అనంతగిరి హిల్స్ కదా వికారాబాదు. అవును. మరి అక్కడ నుంచి వస్తున్నవి. తర్వాత సౌత్ కి వెళ్తే ఈసీ ట్రిబ్యూటరీ అన్నమాట. ఈసీ ట్రిబ్యూటరీ మూసీ నదికి బాపుకోట్ దగ్గర కలుస్తుంది. ఆ ఈసీ నది దగ్గర అక్కడ ఆ చంద్రవేల్ దగ్గర ఉన్న గురించి ఎంత వస్తున్నాయి నీళ్లు, అవి కూడా మొత్తం అంతా అవగాహన ఉంది. మొత్తం రిటర్న్ లో ఉంది. ఎన్ని సెంటీమీటర్ నీళ్లు పడితే ఎన్ని క్యూసెక్స్ ఇన్ఫ్లో అవుతుంది, ఎంత అవుట్ఫ్లో చేయాల్సి వస్తుంది అని మొత్తం అవగాహన ఉంది. అది కాకుండా అందులో ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, దాని హోల్డింగ్ కెపాసిటీ ఎంత, రిజర్వాయర్ ది ఎంత విడుదల చేయాల్సి వస్తుంది, మొత్తం క్లియర్ ఉన్నాయి. దాంట్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఒఫీషియల్ గా ఎన్ని ఉన్నాయి, రికగ్నైజ్ చేసినవి, తీయనివి, అన్రికగ్నైజ్డ్ గా ఇంకెన్ని ఉన్నాయి, అంత మన అవగాహనలో ఉందే. ఏమండి అంత షాక్ తింది, అంత హడలిపోతున్నారు ఎండి గారు? నథింగ్. ఇట్ ఈస్ ఎ టోటలీ లేమ్ ఎక్స్క్యూజ్. ఇట్ ఈస్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటాను నేను. ఇంకా దీని మీద మెట్రో వాటర్ బోర్డు దీనికి సంబంధించిన బాధ్యత వహించాలంటారా? పూర్తి బాధ్యత, పూర్తి. అండ్ ఇంకా అది కాకుండా ఇప్పుడు ఈ రెండు జలాశయాలేమో మధ్యలో ఒక ఉత్తర్వులు జారీ చేసి హైడ్రాకి పెట్టారు. ఈ రెండు రిజర్వాయర్లు తీసుకెళ్లి, అసలు రిజర్వాయర్లు అన్నది, ఫ్లడ్ గేట్స్, డ్యామ్స్, ఆ అవగాహన హైడ్రాకు ఉంటుందా? వాటర్ బోర్డ్ లో ఉన్న ఇంజనీర్స్, డైరెక్టర్స్, టెక్నికల్ డైరెక్టర్స్ వాళ్ళకు ఉంటుందా? సడన్ గా వాళ్ళకి హైడ్రాకి ఇచ్చేస్తే వాటర్, ఐ మీన్ దాన్ని ఏంటి వాటర్ ఏమిటంటే సమగ్ర ప్లానింగ్ అవన్నీ చాలా కరెక్ట్ గా ఉండాల్సి వస్తుంది. లేకపోతే మనం ముప్పులో ఉంటాం ఇట్లాగా. అయితే ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే చూడండి, ఇది మాక్సిమం ఫ్లడ్ ఎఫ్టిఎల్ అన్నది ఒకటి ఉంటుంది, దానికి ఒక కెపాసిటీ అంటూ ఉంటది. అట్లాగే హై ఫ్లడ్ లెవెల్ అంటే మాక్సిమం వాటర్ లెవెల్ ఉంటుంది, దానికి ఇంకో కెపాసిటీ ఉంటది. మధ్యలో ఉన్నది ఏంటి, ఫ్లడ్ మోడరేటింగ్ కెపాసిటీ.